కంగువ మూవీ రివ్యూ. ఏం చెప్తామండి, హారిబుల్ టార్చర్, లిటరల్ టార్చర్ ఎక్స్పీరియన్స్ అండి. కళ్ళు మూసుకుందాం సరే, విజువల్ బ్లండర్, దాన్ని తట్టుకోలేక కళ్ళు మూసుకుందాం అనుకుంటే డిఎస్పి కొట్టుడు ఉంటుంది, రక్తాలే, చెవుల నుంచి రక్తాలే. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోయిన పిచ్ మీటింగ్స్ చేస్తున్నావు. పిచ్ మీటింగ్స్ ఎప్పుడు చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. రాస్తున్నా, క్వాలిటీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మెల్లమెల్లగా రాస్తున్నా. వస్తాయి, గట్టిగా వస్తాయి. ఆర్డర్ చెప్తా మీకు. పోనీ ఫస్ట్ అయితే మన సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వక్ సేన్ గారిది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది. దాని తర్వాత దేవరా అనుకుంటున్నా, కొంచెం ఓపు ఉంది కాబట్టి. సో ఈ రెండు మ్యాక్సిమం ఫాస్ట్గా వచ్చేటట్టు ట్రై చేస్తాను. ఈ గ్యాప్లో కూడా వేరే మిస్టర్ బచ్చన్ అన్నీ వచ్చినాయి, అవి కూడా కవర్ చేద్దాము. మీరు మాత్రం సబ్స్క్రిప్షన్ మర్చిపోకండి. 500K అనేది మర్చిపోలేదు నేను. ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. అలానే చెప్పాను, ఒక పెద్దది ఏదో జరుగుతుంది, అది జరుగుతుంది, నిజంగానే జరుగుతుంది. పక్కా డిసెంబర్లో రివీల్ చేస్తా. అంటే నాకు చేయాలని ఉన్నా నేను చేయలేనండి కొన్నిసార్లు. ఇంపాసిబుల్, అది మాత్రం చెప్పను. అది టైం వచ్చినప్పుడు కూడా ఎందుకు అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదేదో క్లిఫ్ హ్యాంగర్ పెట్టాలి, జనాల్ని లాగాలి, పిండాలి అని కాదు. మీకు నా గురించి తెలిసిందే కదా. ఓకే, మనం మొదలు పెడదాం. ఇంకా కంగువ, వేరే టాపిక్స్ వద్దండి. ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి, సినిమా చూస్తే మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తాయి. ఈ సినిమా ఉంటుంది కదా, ఉన్న బాధలు లేని బాధలు అన్నీ గుర్తొస్తాయి. ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంటుంది, మామూలుగా ఉండదు సినిమా. ఎలా అంటే సూర్య గారి కెరియర్లో నేను చూసిన దాంట్లో వర్స్ట్ మూవీ అండి, హ్యాండ్స్ డౌన్. నాకు తెలిసినంత వరకు అయితే ఐ కెనాట్ ఈవెన్ థింక్ ఇంకా దగ్గరలో ఇంకేదన్నా ఉందా అంటే కూడా ఏమో అనిపించట్లా. అరే ఎంత పైసలు బర్బాద్ చేసిర్రా, అరే ఇట్లా బాధ అవుతుంది. ఎంత క్రింజ్, ఎంత అవుట్ ఆఫ్ టచ్ ఉన్నారు డైరెక్టర్ గారు. వెరీ బ్యాడ్ అండి. ఏదో అమ్మాయిలు చూస్తే బాయ్స్ మీమ్ వస్తుంది, ఏదో మధ్యలో హార్ట్ సింబల్ వస్తాయి. అది ఎలా అంటే సంబడీ ఈస్ ట్రైయింగ్ టు బీ కూల్, అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి మీకు ఒక సాడ్ ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ వచ్చింది. పావం క్రింజు నేను చెప్పలేనండి, నేను చెప్పలేనంత తల దించుకుని అనుకున్న సీన్లు మామూలుగా లేవు. అయ్యో, ఈ మధ్య ఇంత ఎమోషనల్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల సినిమాలో, ఎన్ని ఎమోషన్స్ ఫీల్ అవ్వాలా. దిశా పటాని గారు ఉంటారండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు కూర్చుంటే ఏంద్రా ఈ క్రింజ్ ఏంట్రా, ఏం జరుగుతుందిరా, ఆ డైలాగులు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ ఎడిటింగ్ కట్స్ ఏంటి. ఎడిట్ అంటే గుర్తొచ్చింది, సినిమా ఎడిటర్ గారు, మీరు ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తుంటారు, ఎన్ని కట్లు చేస్తుంటారు, సెల్యూట్ అంతే. ఈ సినిమాని మీరు తట్టుకోగలిగారంటే అసలు నాకు అదే అర్థం కావట్లేదు. హౌ డిడ్ దిస్ మూవీ ఈవెన్, అసలు ఎందుకు ఒప్పుకున్నారు, ఏం తీస్తున్నారు. లేదండి, వర్ణాతీతం ఈ సినిమా. ఏది కాదండి, ఇప్పుడు విఎఫ్ఎక్స్ తీసుకోండి, స్క్రీన్ ప్లే తీసుకోండి, లాజికల్ తీసుకోండి, అన్ని గాల్లో వేసి దడ వేసాడు మన డైరెక్టరు. గ్యాప్ వదల్లా. ఐఎమ్ థింకింగ్, ఇంకా ఆలోచిస్తున్నా. విలన్ల దగ్గర నుంచి ఏదో స్టోరీ ప్లాన్ చేశారు. ఐదు కింగ్డమ్స్ ఉంటాయి, మరి కింగ్డమ్స్ అంటే ఐలాండ్స్ ఉంటాయి. అరే నీ అమ్మ, అన్ని పక్కనే ఉంటాయి. ఇదిగో ఈడొక ఐలాండ్, ఆడొక ఐలాండ్. ఆడేమో అంత మట్టి ఉంటుందంట, ఈ ఐలాండ్లో మొత్తం మంచు ఉంటుందంట, ఈ ఐలాండ్లో మొత్తం అడుగు ఉంటుందంట. సార్ మీరు వద్దులేండి, ఇంకా ఫిక్షనల్ వరల్డ్ అంటారేమో కానీ కొత్తగా కాదు, చెత్తగా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్. ఓడో రోమ్ నుంచి ఒకడు వస్తాడంట, ఒకటే బోట్ ఉంటుందండి, సినిమా మొత్తం ఒకటే బోట్ ఉంటుంది. అదే బోట్లో రోమ్ గార్డ్ ఉంటాడు. వాడి దగ్గరికి వచ్చే జనం సడన్గా బోట్ మీదకి వచ్చేస్తారు, బోట్ నుంచి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ అది విలన్ బోట్ అయిపోద్ది సడన్గా. ఒకటే బోట్ని ఏం అడకమయ్యా, అది ఆ బోటు ఒడ్డుకు రాదు. సినిమా అంతా అంతే ఉంటుంది. ఆ రోమ్ గార్డ్ వస్తాడంట, వాడు ఏమేంట్రా అంటే ఒక ఐలాండ్ ఆక్యుపై చేయాలంట, అంతే. ఆ ఐలాండ్ ఆక్యుపై చేయడం కోసం హీరో వాళ్ళ ఐలాండ్ చూస్ చేసుకుంటాడు. ఈ వీడి దగ్గరికి వెళ్తాడు, వాడి దగ్గరికి వెళ్తాడు, ఏదో గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరి ప్లాట్ పెడతాను అది ఇది అనుకున్నారు కానీ కష్టం అండి. డిఎస్పి గారి మ్యూజిక్ అండి, నాకు మధ్యలో ఆయన వాయిస్ విన్నప్పుడు అర్థమైంది, ఓహో ఇది డిఎస్పి గారా అని. అస్సలు అవుట్ ఆఫ్ టచ్ కంప్లీట్. అసలు బుద్ధు ఇంకా ఏది గుర్తుండదు, ఏమీ ఉండదు, కష్టం అసలు. కొన్ని లిరిక్స్ కూడా ఉంటాయి, ఆయనే రాస్తారు ఇలాంటివి, నాకు గుర్తు రావట్లేదు కానీ ఓ ప్రాస ఉంటుంది, వర్స్ట్ ప్రాస అని, నా వల్ల అయితే కాదు. సో అది పక్కన పెడితే ఈ సినిమాలో ఇంకొకటి ఉంటుందండి, ఆ ఎలిమెంట్ గురించి మాట్లాడాలి. ఒక చైల్డ్ యాక్టర్ ఉన్నారు, లాల్ సలాం. ఆ చైల్డ్ యాక్టర్కి వాడి క్యారెక్టర్ ఎంత ఫాస్ట్గా కట్ అయితే, వాడిని ఎంత ఎడిటింగ్లో పోతే అంత బెటర్ అండి. అమ్మ వాడి సీరియల్ యాక్టింగు, నాన్న మన సూర్య గారేమో కొడక అని, నాన్న కొడక గంట సేపు ఇదే ఉంటుందండి. క్లైమాక్స్లో ఫ్లాష్ బ్యాక్లో అదే ఉంటుంది, ప్రజెంట్లో అదే ఉంటుంది. ఒరే ఏం మగధీరరా అయ్యా.
మగధీరలో లవ్ ఏదైనా కొంచెం వర్కౌట్ అయిందో కానీ ఇందులో మెలో డ్రామా ఫాదర్ సన్ మళ్ళీ క్లైమాక్స్లో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ పెడతారు, అవి చూసి మీకు పార్ట్ 2 అంటారు. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. రే ఈ సినిమాకి పార్ట్ 2 అంటే సచిన్ శవాన్ని కూడా లేపు చంపుతున్నారు కదరా, ఇంకా పార్ట్ 2లో ఏం చంపుతారా అనే ఫీలింగ్ వస్తుంది. ఐ మేడ్ ఎ టెరబుల్ డెసిషన్ అండి. మట్కాకి వెళ్ళాల్సింది, మట్కాకి ఏం వెళ్తాంలో ఈ సినిమాకి అనుకున్నా కానీ మట్కా ఎంత డిసప్పాయింట్ చేసినా కానీ అలాగే నేను చూడలేదు, నాకేం తెలియదు, బట్ చెప్తున్నా మట్కా ఎంత డిసప్పాయింట్ చేసినా కానీ కంగు అయితే అంతైతే చేయదండి. దట్ ఈస్ మై కాన్ఫిడెంటే చెప్తున్నా, అంతే. హారిబుల్ బూత్ సినిమా ఇది, అంతే. ఆ మెలో డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఆ మూవీ ఇదంతా చూసే బదులు నీ అమ్మ నేను చక్రవాకం ప్లేబ్యాక్ చేసుకో మళ్ళీ 2-3 సార్లు చూస్తా కదా. ఐ మిస్ యూ ఇక్బాల్. ఏంటిది ఇక్బాల్? ఓకే, ఇంకా సింపుల్గా వితౌట్ ఎనీ ఎగ్జాజరేషన్ ఆర్ వితౌట్ ఎనీ ఓవర్ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే, సబ్జెక్టివ్ అంటాం కదండి టేస్ట్, దిస్ మూవీ ఈజ్ ఆబ్జెక్టివ్లీ బ్యాడ్ ఆన్ ఎవ్రీ లెవెల్. ఇట్ ఈస్ బ్యాడ్. ఎవరు ఏది ఆర్గ్యూ చేస్తే నేనైతే అదే చెప్తాను. ఎలా ఇప్పుడు నాకు కొన్ని పాయింట్స్ గుర్తొస్తున్నాయి. ఒకే దెబ్బకి నీ అమ్మ ఆల్మోస్ట్ 500 మందిని చంపుతాడు హీరో. ఎలా చంపావంటే ఇలా 2 క్రీములు పూసుకొని అడవే నా సైన్యం, అడవే నా ఇది, అడవే నా అది అని ఏదేదో చేస్తుంటారండి. వాళ్ళు చెప్తున్నా కదా, హీరో చేతులు నరికించుకోవడం కోసం వస్తుంటారు జనాలు. ఏవేవో ఆర్మీలు చూపిస్తారు, అరుపులు, గోల, కేకలు తప్ప సినిమాలో సబ్స్టెన్స్ లేదు. లాజికల్లీ కోహరెంట్ కాదు. ఎవడి మోటివ్ ఏంటో ఎవరికి తెలియదు. ఏమవుతుందిరా అంటే పార్ట్ 2లో చూద్దాం అంటారు. మళ్ళీ చెప్తున్నా కదండి, వద్దు ఇంకా చెప్పి అదే డైలాగ్ నాకు చిరాకు వస్తుంది. చూసిన బాలకృష్ణ కాలేదా మళ్ళీ వచ్చేవారు నేను బతుకుంటే. సీ యూ.